కరెక్టా? ఇది ఇప్పుడే నా కొడుకుతో ఇలా ఉందంటే నైట్ ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా? ఎస్, అత్తయ్యకి నేను చెప్పిందే కరెక్ట్. రాత్రి అచ్చిక బుచ్చికలు అయిపోయి ఉంటాయి, ఇప్పుడేమో లిప్ లాక్. అమ్మో, ఇప్పుడు మనం ఏముంటుందో ఏంటో. సత్య, 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 ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? అది నేను చెప్పాలా? ఇదంతా ఏంటి? నన్నే మోసం చేస్తున్నారా? ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థమే కావటం లేదు. పొద్దున్నే రూమ్లో ఏంటి గొడవ? సత్య, నువ్వు ఫ్రెష్ అయ్యరా, నీతో మాట్లాడాలి. అత్తయ్యా, చూసారా? ఇప్పుడు మీ కళ్ళతో చూశారు కదా, నేనెప్పుడు అబద్ధం చెప్పను. చూసినా నేను నమ్మను. నా సత్య మీద నాకు నమ్మకం ఉంది. వాడు ఎలాంటి పొరపాటు చేయడు. అత్తయ్య, బావ బుగ్గని చూసారా మీరు? ఆ బుగ్గ మీద లిప్స్టిక్ ని చూసి కూడా మీరు నమ్మట్లేదంటే మీ నమ్మకం మీది, మా నమ్మకం మాది. ఏయ్, ఏది ఏవైనా నా నమ్మకం నాది. సత్యతో మాట్లాడతాను. మాట్లాడు మమ్మీ. ఏ శ్రియా, ఏంటే మాట్లాడేది? ఆ రూమ్ లోకి వెళ్ళగానే మనం చూసిన సీన్ చెప్పడం లేదా? మన కళ్ళారా చూసింది అబద్ధం ఎలా అవుతుంది? మనం చూసిందైతే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. నైటు నేను విన్నదాన్ని బట్టి శోభనం కూడా. ఏయ్ నోర్మే, అత్తయ్యా, మీరు నా నోరు మూపించినా అక్కడ జరిగేది జరుగుతుంది. మీరు గమనించండి, బావను బెండు తీసింది. ఇక నెక్స్ట్ మీరే. రెడీగా ఉండండి అత్తయ్యా. యాక్సిడెంటల్ కోడలు ఇక పర్మనెంట్ కోడలైపోయింది.
మంజు ఇలా రా. యాక్సిడెంటల్ కోడలా, రాత్రి బాగా నిద్ర పట్టిందా? పట్టలేదు. సత్యనే టైం అంతా వేస్ట్ చేశాడు. యూనిఫామ్ నీకు బానే ఉంది. సెలవులు అయిపోయాయా? అయిపోయాయి. అంటే రోజు వంట మాత్రం నేనే చెయ్యాలా? చచ్చింది గొర్రె. టిఫిన్ చేశాను, తిందు గాని రా. అమ్మా వెళ్ళొస్తాను. ఏవండి, టిఫిన్ టిఫిన్. భార్య భర్తకు చేసే సేవలు నువ్వు నాకు చెయ్యాలని చూడకు. నేను నీకు భర్తని కాదు, నువ్వు నాకు భార్యవి కావు.